శ్రీ గురుభ్యో నమః. భాద్రపద పూర్ణిమకి అంటే ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 18వ తేదీ బుధవారం నాడు చంద్రగ్రహణం భారతదేశంలో కనపడుతుందని 54 నిమిషాల పాటు అది కనపడుతుందని కొన్ని డిజిటల్ మీడియాలు ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ గ్రహణం కొంతమందిని కోటీశ్వరులు చేస్తుందని, కొంతమందిని బికారులను కూడా చేస్తుందని కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఉన్న వాస్తవం ఒకటి తెలియజేస్తాను. ఈ క్రోధినామ సంవత్సర భాద్రపద పూర్ణిమకి మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్ర 4వ పాదంలో రాహుగ్రస్తంగా జరిగేటువంటి పాక్షిక చంద్రగ్రహణం భారతదేశంలో కనపడదు. ఇది భారత కాలమాన ప్రకారం ఉదయం 7:44 అది పట్టు, ఇక కంప్లీట్ ముగిసేది 8:44 మధ్యకాలం 8:14 మాత్రమే. అయితే ప్రత్యయలో 6:11 ఉంటుంది. ప్రత్యయ ముగింపు 10:16. ఇది భారత కాలమాన ప్రకారం చెప్పిన సమయాలు తప్ప ఇది భారతదేశంలో కనపడదు. కేవలం న్యూయార్క్లోనే కనపడుతుంది. న్యూయార్క్లో కూడా 17వ తేదీ రాత్రి అది 10:14 పాక్షిక గ్రహణంతో స్పర్శ, 11:14 గ్రహణ ముగింపు, మధ్యకాలం 10:44. కనుక భారతదేశంలో గ్రహణం కనపడదు. ఇది ఎవరిని కోటీశ్వరులు చేయదు, ఎవరిని బికారులు చేయదు. ఇది కొంచెం దేశ పరిస్థితుల మీద, ప్రపంచ పరిస్థితుల మీద, కొన్ని దేశాల మీద, అది రాజకీయంగా ఉండేటువంటి వ్యక్తులపైన వారిపైన అతని దీని ప్రభావం ఉంటుంది తప్ప, పరిపాలనా విభాగంలో ఉండే వారిపైన ప్రభావం ఉంటుంది తప్ప ఇది ఎవరిపైన దుష్ప్రభావాలు చూడవు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శుభం.